ఇప్పటికే లేట్ అయింది. త్వరగా ఇంటికి పోదామనుకుంటే ఈ BMW కారు టైర్ వచ్చి డ్యామేజ్ అయినట్లుంది. బండి నడుపుతుంటే సౌండ్ వస్తుంది. ఇప్పుడు టైం వచ్చి దాదాపు అర్ధరాత్రి 12:06 అవుతుంది ఇక్కడ. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను వఫ్రా నుంచి ఇంటికి పోతూ ఉన్నాను. వఫ్రా అంటే దాదాపు సౌదీ బార్డర్ దగ్గర నుంచి. లేటు లేకుండా పని మొదలు పెడదాము. BMWకు స్టెప్నీ టైర్ వచ్చి ఇక్కడ కింద ఉంటుంది. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క కార్లో స్టెప్నీ టైరు, దానికి సంబంధించిన యాక్సెసరీస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. డ్రైవర్ అన్నాక మనం ఖచ్చితంగా చూసుకోవాలి బండిలో స్టెప్నీ టైర్ ఉందా లేదా, యాక్సెసరీస్ ఉన్నాయా లేదా అని. ఇలాంటి అర్ధరాత్రి సమయాల్లో స్టెప్నీ టైర్ లేకపోతే చాలా ఇబ్బంది పడతాము. ఇక్కడి నుంచి నేను ఇంటికి పోవాలన్నా ట్యాక్సీస్ కూడా ఉండవు ఇప్పుడు ఈ టైంలో. ఈ స్టెప్నీ టైర్ చూడడానికి సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ టైర్ ఉన్నట్టే ఉంది. కారు బోల్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నేనైతే కారు గ్యాస్ స్టేషన్లో ఆపాను, అదే పెట్రోల్ బంకులో. ఇలాంటి సమయాల్లో కారు ఎప్పటికీ హైవేస్ మీద పెట్టి స్టెప్నీ టైర్ మార్చడం అంత మంచిది కాదు. ఇక్కడ కార్స్ 100-120 స్పీడ్లో పోతూ ఉంటాయి. యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, సేఫ్టీ ప్లేస్లో కార్ ఆపి టైర్ చేంజ్ వేసుకోవడం చాలా మంచిది. ఈ కారు యొక్క టైరు చాలా పెద్దది, రిమ్ కూడా చాలా పెద్దది, చాలా హెవీగా ఉంటుంది ఈ టైర్. ఇది వచ్చి ఫెయిర్లీ బ్రాండ్ టైరు. దాదాపు దీని కాస్ట్ ఇండియా కరెన్సీలో 60,000 రూపీస్ ఒక్క టైరే. గ్యాస్ స్టేషన్ స్టాఫ్ కూడా వచ్చి నాతో మాట్లాడారు. కావాలంటే ఇక్కడే గ్యాస్ స్టేషన్లోనే బండి పెట్టి వెళ్ళమన్నారు అవసరం ఉంటే. నేనుండి అవసరం లేదు, టైరు స్టెప్ని మార్చుకొని వెళ్ళిపోతా అని చెప్పాను. ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. బండి అయితే ఇక్కడ గ్యాస్ స్టేషన్లో డిపాజిట్ చేసి పోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి టైర్ ఎంత పెద్దదో. ఈ టైర్కి ఏమైంది కూడా, ఇక్కడ మొత్తం నైఫ్ పెట్టి కోసేసినట్టు అయిపోయింది. ఇది టైరు పోగులు అయిపోయింది టైర్ మొత్తము. చూడొచ్చు, ఇదే ప్రాబ్లము. చూడండి ఎలా డ్యామేజ్ అయిపోయిందో పూర్తిగా. స్టెప్నీ టైర్ చూడడానికి చాలా చిన్నదిగా ఉంది బైక్ టైర్లా. ఎలాగోలా ఈ టైర్తో ఈరోజు రాత్రికి పని జరుపుకుంటే సరిపోతుంది. రేపు ఉదయాన్నే పోయి కొత్త టైరు మారుద్దాం. ఒకప్పుడు సైకిల్ టైర్ కూడా ఎలా ఇప్పాలో నాకు తెలియదు, కానీ ఈరోజు చూడండి కోట్లలో విలువ చేసే BMW స్పోర్ట్స్ కారు టైర్ని అర్ధరాత్రి రోడ్డు మీద ఒంటరిగా మారుస్తున్నాను. టైరును ఇప్పి టైరును ఫిక్స్ చేయడానికి నాకు దాదాపు 10-15 నిమిషాలు టైం పడుతుంది అంతే, అంతకన్నా ఎక్కువ ఏం పట్టదు. మన రెస్పాన్సిబిలిటీసే మనకు అన్నీ నేర్పిస్తాయి. ఆల్మోస్ట్ టైర్ ఫిక్స్ చేయడం కూడా అయిపోయింది. జస్ట్ ఇంకా బోల్ట్స్ను టైట్ చేయడమే, ఇంకా వెళ్ళిపోవచ్చు ఇంటికి. చాలా టైట్గా కూడా బోల్ట్స్ ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా టైట్ చేసుకుంటే సరిపోతుంది. బండి ముందుకు పోయినప్పుడు ఆటోమేటిక్గా బోల్ట్స్ టైట్ అయిపోతాయి. ఇంకా ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే ఏవేవి ఉన్నాయో అన్ని యాక్సెసరీస్ లోపల పెట్టుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఖచ్చితంగా పనికొస్తాయి. ఇప్పుడు మన టైర్ను కూడా బండిలోనే వేసుకొని పోదాము. రేపు ఉదయాన్నే షో ఎక్కుపోయి టైర్ అయితే కొత్తది వేపియాలి. కారు సౌండ్ను అబ్జర్వ్ చేసి బండి అయితే ఆపాను, లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. ఇప్పుడు టైం వచ్చి 12:30 అవుతుంది. అంటే ఇండియాలో దాదాపు తెల్లవారుజామున 3 గంటలు. ఇకనైతే ఇంటికి బయలుదేరదాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏది ఏమైనా కానీ నైట్ టైం జర్నీ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము నైట్ టైము ట్రావెలింగ్ చేయడము.
నేను ఉండే ఏరియాకి అయితే వచ్చేసాను. మీరు చూడొచ్చు రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.